మాటకి ముందు దానికి ఉపన్యాసం ఇస్తావు గాని, పరాయి మగాడి వెంట దాన్ని ఒక్కదాన్ని ఎలా పంపిస్తావురా? మీరిద్దరూ కలిసి వెళ్తే బాగుంటుంది గాని అంది యశోదమ్మ. పరాయి వాడేంటమ్మా? నా క్లోజ్ ఫ్రెండ్. ఫారెన్ నుండి నా ఫ్రెండ్ ఒకతడు వచ్చాడు. అతన్ని నేను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడు త్రిపురని పంపించకపోతే సుందరి ఏమైనా అనుకోగలడు. మాటకి ముందు దానికి ఉపన్యాసం ఇస్తావు గాని, పరాయి మగాడి వెంట దాన్ని ఒక్కదాన్ని ఎలా పంపిస్తావురా? మీరిద్దరూ కలిసి వెళ్తే బాగుంటుంది గాని అంది యశోదమ్మ. పరాయి వాడేంటమ్మా? నా క్లోజ్ ఫ్రెండ్. ఫారెన్ నుండి నా ఫ్రెండ్ ఒకతడు వచ్చాడు. అతడిని నేను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడు త్రిపురని పంపించకపోతే సుందరి ఏమైనా అనుకోగలడు. మొగాడి పంచ కొంగు పట్టుకు తిరగాలనుకుంటావు అని రోషపెట్టాడు. కాబట్టి త్రిపుర ఒక్కతే వెళ్ళడానికి బింకంతో తయారైంది. చీకటి పడకముందే తీసుకురా నాయనా అని చెప్పింది యశోదమ్మ. కార్ దగ్గరికి సాగనంపడానికి వచ్చి. అలాగేనండి. మీ కోడల్ని పువ్వులో పెట్టి తీసుకువచ్చి మీకప్పచెప్తాను. మీరేం గాబరా పడకండి. సుందర్ నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు. వీళ్ళ కోసమే ఎదురు చూస్తుంది సుందర్ తల్లి మీనాక్షి. త్రిపుర కారు దిగుతూనే ఆవిడ మందహాసనంతో చేయిపట్టి తీసుకుపోయింది ఇంట్లోకి. శ్రీమంతులు కాబట్టి ఇల్లు. ఒంట్లోని వస్తువులు చాలా ఖరీదుగా, కళాత్మకంగా ఉన్నాయి. ఆవిడ హాల్లో కూర్చోబెట్టకుండా హాల్ దాటించి వీణ ఉన్న గదిలోకి తీసుకెళ్లి వీణ ముందు కూర్చోబెట్టింది. ముందు పాడాలి. పాడాకే మన మాటలు. వస్తుంటే కారులోనే చెప్పాడు సుందర్. మీకొచ్చిన పాటలన్నీ పాడేసేయాలి. ఇవాళ మా ఇంట్లో మీరు బాగా పాడారని చెప్పినట్లుండి మిమ్మల్ని తీసుకురమ్మని ఒకటే పోరు పెడుతుంది మా అమ్మ. ఆవిడకు సంగీతం అంటే అంత ప్రాణం. నేను కొడుకునైతే సంగీతం ఆవిడకు కూతురు. మీక్కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉందని మీ అబ్బాయి చెప్పాడు. నాకొచ్చిన కీర్తనలు ఓ 50 కంటే ఎక్కువ ఉండవు. అవే మర్చిపోకుండా సాధన చేసుకుంటూ ఉంటాను. అక్కడ మా నాన్నగారు చెప్పేవారు. మా అమ్మగారికి కూడా సంగీతం వచ్చు. అక్కడే ఉంటే నేను కూడా కీర్తనలు నేర్చుకునేదాన్ని. ఇక్కడ సంగీతం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారే. మా వారికి సంగీతం అంటే ఆసక్తి లేదు. త్రిపుర మ్లలవదనంతో చెప్పింది. రాక్ అండ్ రోల్ పాఠాలంటే ఆయనకిష్టం. సినిమా పాటలంటే ఇష్టం. నేను అచ్చు దొరాసానిస్తే పోయి అచ్చం ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఆయన తాపత్రయం. చూస్తుండండి. ఎప్పుడో నా జుట్టు కత్తిరించి క్రాప్ పెట్టిస్తాడు. ఇంట్లో ఉన్న మనిని గుర్తించలేనివాడన్నమాట. నీ కట్టు, బొట్టు చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. కాటుక మెట్టు, కుంకుమ మెట్టు, జడ పూర్తిగా అల్లుకోవడం మెట్టు, ఆ అమ్మినిని అబ్దక జాకెటు తొడుక్కోవడం మెట్టు. ఇలాంటి రూపం చూడటం ఎంత అరుదుగానో సంభవిస్తుంది. మా సుందర్ ఊరించి చెప్పిన దానికంటే అందంగా ఉన్నావు. నేను కోడల్ని తెచ్చుకుంటే నీలాంటి అమ్మాయినే వెతికి తెచ్చుకుంటాను. తన అందం గురించి ఊరించి చెప్పరా సుందర్? త్రిపుర చెంపలు అప్రయత్నంగా ఎర్రబడిపోయాయి. మీకభ్యంతరం లేకపోతే నేనిక్కడే కూర్చొని మీ పాటలు వింటాను. అభ్యంతంగా అన్నాడు సుందర్. నాకొచ్చింది చాలా కొంచెం. మీకు సంగీతం వచ్చని విన్నాను. మీ ముందు పాడాలంటే నాకు భయం వేస్తుంది. తప్పులు దొర్లిపోతాయేమోనని. మరీ అంత పండితురాల్ని ఏం కాదు. భయపడకుండా పాడు. కీర్తన వెనక కీర్తన 5 కీర్తనలు పాడింది త్రిపుర. శ్రోతల హృదయాలు పరవశంతో నిండిపోయాయి. నీ గళంలో గొప్ప సుధ ఉంది. అమ్మాయ్! ఆదరణ లభిస్తే నువ్వింకా ఎంత భాగరాలనిస్తావో. మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తాను. నీకు సంగీతం చెప్పడానికి మాస్టర్‌ని పెట్టమని. నా చేత ఇన్ని పాటలు పాడించారు. మీరు పాడరా పిన్నిగారు? ఎందుకు పాడనమ్మా?
కానీ నువ్వు మరోసారి రావాలి మా ఇంటికి. అప్పుడు తప్పకుండా పాడతాను. ఇవాళంతా నీ గానమాధుర్యాన్ని మా హృదయంలో ముద్రించుకొని ఆవిడ చిరునవ్వుతో అంది. మీకు సితార వచ్చునని అన్నారు ఆ రోజు. ఒకసారి పాడరా? సుందర్‌కేసి తిరిగి అడిగింది త్రిపుర. మీ అత్తగారు చీకటి పడకముందే దిగపెట్టమన్నారు. మీరు అనుమతి ఇచ్చేటైతే మరోసారి తీసుకువస్తానిక్కడికి మిమ్మల్ని. అప్పుడు నా సితార. అతడి మాటలు మృదువుగా, చూపులు ఆదరిస్తున్నట్లుగా ఉంటాయి. ఒక మృదు హృదయుడు కళాకారుడు ఎంత కోమలంగా, అందంగా ఉంటుంది అతడి రూపం. పురుషత్వం కంటే కోమలత్వమే అధిక పాలు అతడిలో. మల్లికి అతడికి హస్తిమశాంతకం తేడా ఉంటుంది రూపంలో, గుణంలో. మల్లిక్ దృఢంగా పురుషత్వం మూర్తిభవించిన కనిపిస్తాడు. అతడి గుబురు మీసాలు అతడి పురుషత్వానికి నిండుదనం తీస్తూ ఉంటాయి. మాట కరువుకు, మనసు కరుకు. సుందర్ సన్నగా, పొడుగ్గా ఉంటాడు. మనిషిని చూడగానే మృదు స్వభావి అని తెలిసిపోతుంది. కొంచెం పరిచయం చేసుకొని చూస్తే ఆ సంగతి నిజమని తెలిసిపోతుంది. మీనాక్షి పలహారం తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. 5 ఏళ్ల క్రితం చూశాను మిమ్మల్ని. అందరూ చిన్నపిల్ల అని నోరు చెప్పరిస్తుంటే, నేను మాత్రం మిమ్మల్ని 16 ఏళ్ల యువతిగా ఊహించుకొని కట్టెదుట నిలబడిన రూపానికి ముగ్నయ్యాను అన్నాడు. నేను ఊహించుకున్న రూపానికంటే సుందరత్వాన్ని పంతరించుకున్నారు. భగవంతుడి విచిత్రం చూడండి. సరిగ్గా సహచరులు ఏ రూపం, ఏ గుణాలు ఉండాలని ఆశల మేడలు కట్టుకున్నానో అవి మీలో ఉన్నాయి. ఆ రూపం పట్ల, గుణాల పట్ల ఎలాంటి ఆసక్తి లేనివాడికి మిమ్మల్ని భార్యని చేసి, మిమ్మల్ని దురదృష్టవంతురాల్ని చేస్తే, కావాల్సిన వాడికి మిమ్మల్ని, నన్ను దురదృష్టవంతుణ్ణి చేశాడు. మిమ్మల్ని అభిమానించేవాడి దగ్గర కదా మీ సంగీతం రాణించేది, మీ సౌందర్యం వన్నే పెంచుకునేది. త్రిపుర తల కొద్దిగా పైకెత్తి, మీ మాటలు నిజమే కావచ్చు, కానీ మీ స్నేహితుడి భార్య దగ్గర ఇటువంటి ప్రసంగం చేయడం భావ్యమా మీకు అని అడిగింది కొంచెం చురుకుగా. సుందర్ తొణకలేదు. కపటం అంటే గిట్టని మనిషిని నేను. మనసులో ఏమీ దాచుకోలేను కూడా. నా మనసు విప్పి బరువు దించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదేమో. నా మనసులో మాట చెప్పనే గాని, అనుచితంగా మీ నుండి ఏమైనా కోరానా? మీనాక్షి ట్రేలో ఫలహారం, మంచినీళ్లు తీసుకువచ్చింది. మర్యాదలన్నీ ముగిశాక నేనిక వస్తానంది అంది త్రిపుర. మీనాక్షి స్టీల్ ట్రేలో చీర, రవిక, బొట్టు, పూలు, పళ్ళు తీసుకువచ్చింది. ఇవన్నీ ఎందుకండి? మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు. మా ఇంటికి వచ్చిన లక్ష్మిని ఊరికే పంపిస్తామా? పసుపు, కుంకుమల కింద ఏదిచ్చినా కాదనకూడదు. తీసుకో త్రిపుర. ఆవిడ అంత మృదువుగా చెప్తుంటే ఎలా కాదనాలో తెలియలేదు. ట్రే అందుకుంది. మళ్ళీ మోటార్ సైకిల్ దిగాడు. వెళ్ళిపోయారేమో అనుకున్నాను. 2 నిమిషాలైతే వెళ్ళిపోయేవాళ్ళేమోరా. కూర్చో. ఇక వెళ్ళిపోతాం. కూర్చోవయ్యా, కాస్త ఫలహారం తీసుకొని వెళ్దువు గాని అంది మీనాక్షి. మళ్ళీ కూర్చున్నాడు. మీనాక్షి ప్లేట్లో ఫలహారం మరో చేత్తో నీళ్లు పట్టుకువచ్చి పెట్టింది అతడి ముందు. త్రిపుర గొంతులో అమృతం ఉంది. సంగీతం చెప్పడానికి మాస్టర్ని పెట్టు మల్లిక్. కాస్త అందిస్తే చాలు, ఇట్టే పైకి వెళ్ళిపోగలదు అంది మీనాక్షి సిఫార్సిస్తూ. ఏం సంగీతంలేండి, ఎవరు వింటారు ఈ కాలంలో? ఈసారి ఇంటర్ పరీక్ష రాయిస్తున్నాను. ఆ పరీక్షకు బాగా చదివితే చాలు. ఇంటర్ రాస్తుంది, బిఏ కూడా రాస్తుంది, సంగీతం కూడా నేర్చుకుంటుంది. శాస్త్రీయ సంగీతం అంటే నీకంత చిన్న చూపెందుకు? బోర్ ఆంటీ. ఆ తరానా అని సాగదీసి పాడతారే,
ఆలాపన అంటారేమో దాన్ని. ఇంకా అది విన్నప్పుడు ఎక్కడికైనా పారిపోదామనిపిస్తుంది. నీకు మనదంతా బోరే కదా! సంగీతం ఒక్కటేనా? మన కట్టు, మన బొట్టు, మన సంప్రదాయం, మన చదువులు, శాస్త్రులు, పురాణాలు అన్నీ బోరే కదా నీకు? ప్రతి మాటకు ముందు పాశ్చాత్యులను చూసి నేర్చుకోవాలంటావు. మన వేదాలు దొంగిలించి వాళ్ళివాళ ఇంత వాళ్ళయ్యారంటే చాలామంది ఒప్పుకునే సంగీతే కదా! మన విజ్ఞానం వేదాలలో నిక్షిప్తమైతే అయి ఉండవచ్చు. దాన్ని వెలికితీసి దాని ప్రయోజనాన్ని సామాన్య ప్రజలందరి దగ్గరికి తెచ్చింది మటుకు పాశ్చాత్యులేనంటే ఒప్పుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఆంటీ. అదేం చిన్న పనా? దానికోసమైనా వాళ్ళని మనం అభినందించాలి. ఎక్కడి నుండి దొంగిలించినా వెలుగులోకి తెచ్చింది మటుకు వాళ్ళు. వాళ్ళు వెలుగులోకి తీసుకురాకపోతే పాశ్చాత్య ప్రపంచమే కాదు, మన ప్రపంచం కూడా చాలా చీకటిలో మునిగిపోయి ఉండేది. మనం కనిపెట్టింది మన వేదాల్లోనే దాచేస్తే వాళ్ళు ఏది తెలుసుకోవాలన్నా దాని ప్రయోజనాన్ని ప్రపంచానికంతా అందించారు, అందిస్తున్నారు. ఏ విధంగా చూసినా వాళ్ళే గొప్పగా కనిపిస్తారు నాకు. వాళ్ళ మీద నీకు గొప్ప అభిప్రాయముంటే ఉండని. పరధర్మం ఎంత గొప్పదైతే స్వధర్మాన్ని కించపరచకూడదని. త్యజించవచ్చనా? మన ధర్మం, మన మతం, మన ఆచార సాంప్రదాయాలు మనకు కన్నతల్లితో సమానమైనవి. ఆ తల్లిని ఏ పరిస్థితిలోనూ మనం వదులుకోకూడదు మల్లిక్. నచ్చచెప్తున్నట్టుగా అంది మీనాక్షి. ఎక్కడ వెలుగుంటే, ఎక్కడ జీవితం ఆనందమయం అవుతుందనుకుంటే అక్కడికి పరిగెత్తడం ప్రతి జీవి సహజ ప్రవృత్తి. ఆంటీ, ఎన్నైనా సరే అనవసరమైనవి పట్టుకు వేలాడకూడదు. మంచి జరుగుతుంటే పరాయి వాళ్ళదైనా స్వీకరించాల్సిందే. మంచివన్నీ ఏరుకొని జీవితంలో పొందుపరుచుకోవడం నా హాబీ. ఈ పొందుపరుచుకోవడంలో అర్థం లేనివి, అనవసరమైనవి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోతాను ముందుకు అని లేచాడు మల్లిక్. వీడ్కోలు తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్న ఆ జంటను చూస్తూ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ప్రతి సాంప్రదాయాన్ని జీర్ణించుకొని ఆ పిల్ల జీవితం ప్రతిక్షణ కొత్తదనం కావాలనుకునే అతగాడి చేతిలో ఏం మలుపు తిరుగుతుందో అంది వేదనగా. ఒకరోజు మల్లిక్ ఫ్రెండు భార్య సుగుణ అనే ఆమె వచ్చింది. త్రిపురను పరిచయం చేసుకోవడానికని పరిచయాలయ్యాక కబుర్లోకి దిగడానికి కొంతసేపు పట్టలేదు. ఎలాంటి మూగమక్తునైనా మాట్లాడించగల నేర్పింది సుగనకు. త్రిపుర ఎవరితోటి ఎక్కువగా మాట్లాడే మనిషి కాకపోయినా సుగుణ ప్రభావంలో పడి బాగానే మాట్లాడింది. తను చూసిన సినిమాల గురించి, చదివిన నవలల గురించి. ఇంకా మీ ఇద్దరికీ శోభనం కాలేదని విన్నాను. నిజమేనా? త్రిపుర ముఖం సిగ్గుతో ఎర్రపడింది. మా వాళ్ళు పెట్టిన ముహూర్తానికి ఆయన రాలేదు. తరువాత మూడమి అని కూడదని చెప్పారు. ఇంట్లోనే భార్యను ఉంచుకొని డాక్టర్ గారు ఎలా ఊరుకున్నారబ్బా? సుగుణ మాటకు ఒకరోజు జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది త్రిపురకు. ఆ రోజు మధ్యాహ్నం అత్తయ్య పక్కింటికి వెళ్ళింది. మామగారు భోజనం చేసి వరండాలో చల్లగాలికి పడుకున్నారు. దక్షిణం వైపు గదిలో చల్లగాలికి చేప వేసుకుని పడుకుంది తను. అతడు ఎప్పుడు వచ్చాడో తన మీద చేయి వేశాడు. ఒక్కదానివి ఇక్కడేం పడుకుంటావ్? నా గదిలోకి పోదాం పదా. మీ గదిలోకా? ఉహుం, రాను. ఎన్నాళ్ళు రాకుండా ఉంటావ్? పదంటే కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. ఇక్కడ మాట్లాడొచ్చు. గడుసుదనం చాలుగాని పద. మరీ బలవంతం పెడుతుంటే వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటాడేమోనని వెళ్ళింది. వెళ్తూనే తలుపు మూసేసి త్రిపురని వాటేసుకున్నాడు మల్లిక్. అతడి ఊపిరి వెచ్చగా తగులుతూ ఉంటే ఉక్కిరిబిక్కిరి అయిపోయింది త్రిపుర.
అతడి స్పర్శ హాయిగొల్పడానికి బదులు భయం గొప్పింది. ఎలాగో అతడి పట్టు విడిపించుకొని బయటపడింది. ఆ తర్వాత మల్లిక్ ముఖం 2 రోజుల వరకు దుమదుమలాడుతూనే ఉంది. ఆ ఇంట్లో మణిలాంటి భార్య ఉండగా మసిబొగ్గు వెంట పడటం ఇంకా మానుకోనట్టున్నాడు మల్లిక్. అనాలనే అని మళ్ళీ బ్లానిక కరుచుకుంది సుగుణ. ఇప్పుడున్న దానికి అర్థమేమిటో చెప్పిందే విడువను. త్రిపుర పట్టుపట్టింది. నేను చెప్పానని ఎక్కడ చెప్పకపోతే చెప్తాను. ఎక్కడ చెప్పను. 6 నెలల క్రితం అనుకుంటాను. నేను మా వారు సినిమాకు వెళ్ళాం. అక్కడ మీ ఆయన మరొక ఆవిడతో కలిసి కనిపించారు. శ్రీమతా అని అడిగాను మా వారిని. వాడికంటే 10, 15 ఏండ్లు పెద్దది. శ్రీమతేమిటి దాని మొహం? మల్లిక్కి నాయుడుగారి అబ్బాయి ఒక అతడు స్నేహితుడున్నాడు. తరచూ వాళ్ళింటికి వెళ్ళడంతో వాడి విధవ మేనత్తతో స్నేహం ఏర్పడింది. ఆ సంబంధం వాడికి పెళ్ళైనట్టుగా ఇప్పుడు ఆ ఇద్దరిని చూస్తే తెలుస్తుంది అన్నారు. సుగుణ, మీరు చెప్పేది నిజమా? త్రిపుర ముఖం పాలిపోయింది. నిజమే చెప్పాననుకుంటాను. మరి మీ వారిని అడిగితే ఏమంటారో? నా వల్ల తెలిసిందని కాకుండా ఎవరో చెప్పినట్టుగా అడిగి చూడు. ఏం జవాబు చెప్తాడో? త్రిపుర అడిగింది మల్లిక్ను. మనం దగ్గరయ్యాక నేనే ఈ విషయం దాపరికం లేకుండా చెప్దామనుకున్నాను. నిజమే, ఆవిడతో నా 18 ఏటే సంబంధం ఏర్పడింది. ఆవిడకప్పుడు 25 సంవత్సరాలు. మీకంటే అంత పెద్దదానితో. నాకంటే ఇంత చిన్నదానితో ఎందరో పెద్దలు ఆమోదించలేదా?